సునీత విలియమ్స్ ఫైనల్లీ అంతరిక్షం నుండి భూమిపైకి అడుగుపెట్టారు. సునీత విలియమ్స్ యొక్క స్పేస్ క్రాఫ్ట్ అమెరికాలో ఉన్న ఫ్లోరిడాలో ఒక సముద్ర తీరంలో ల్యాండ్ అయ్యింది. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 9 నెలల పాటు ఈవిడ అంతరిక్షంలోనే ఉన్నారు. భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఈవిడతో పాటు ఇంకొక ఆస్ట్రోనట్ బజ్ విల్మోర్ అనే వ్యక్తి ఇరుక్కున్నారు. దురదృష్టవశాత్తు ఈవిడని భూమి నుండి అంతరిక్షాన్ని తీసుకువెళ్లిన స్పేస్ క్రాఫ్ట్ అంటే ఒక స్పేస్ షటిల్ టెక్నికల్ ఇష్యూస్ కారణంగా పాడైంది. కేవలం 8 రోజుల కోసం వెళ్లిన సునీత విలియమ్స్ అండ్ బజ్ విల్మోర్ 9 నెలల పాటు అక్కడ ఇరుక్కోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఈవిడ రిటర్న్ కు సంబంధించిన ఎన్నో రాజకీయాలు జరిగాయి. ఇంత టెక్నాలజీ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ బడ్జెట్ పెట్టుకున్న నాసా ఎందుకని ఈవిడని తిరిగి తీసుకురావడానికి ఇంత లేట్ చేసింది? అమెరికా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ కు ఈవిడకు మధ్య ఉన్న లింక్ ఏంటి? ఈవిడని వెనక్కి తీసుకురావడానికి ఎలాన్ మస్క్ పోషించిన పాత్ర ఏంటి? అసలు ఈవిడ ఎలా ఇరుక్కున్నారు, ఇప్పుడు ఎలా తిరిగి వచ్చారు అనే విషయాలు క్లియర్ గా తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. సునీత విలియమ్స్ ఈమె ఒక లెజెండ్. అంతరిక్ష ప్రపంచం గురించి బేసిక్ నాలెడ్జ్ ఉన్న వారందరికీ ఈవిడ తెలుసు. ఈవిడ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు కమాండర్. ఈమె ఒక ఆస్ట్రోనాట్. ఈవిడ పని భూమి నుండి తరచుగా అంతరిక్షంలో ఉన్న అమెరికన్ స్పేస్ స్టేషన్ కు వెళ్లి అక్కడ పనులు చూసుకొని తిరిగి భూమికి రావడం. ఈవిడ అంతరిక్షంలో 62 గంటలు స్పేస్ సూట్ వేసుకుని నడిచారంట. ఈమెకు ఎన్నో మెడల్స్ ను నాసా ఇచ్చింది. ఈమె ఒక ఇండియన్ ఆరిజిన్ అబ్బాయి. సునీత విలియమ్స్ వాళ్ళ నాన్న గుజరాతీ. జూన్ 2024లో అంటే 5th జూన్ 2024 లో అంటే 9 months బ్యాక్ ఈ ఇద్దరిని సునీత విలియమ్స్ అదే విధంగా బజ్ విల్మోర్ వీళ్ళిద్దరిని అంతరిక్షంలో ఉన్న స్పేస్ స్టేషన్ కు 8 రోజుల మిషన్ కోసం పంపింది. ఒక పని చేసుకొని రమ్మని పంపింది. ఆ పని టెక్నికల్ గా ఏదైనా ఉండొచ్చు, ఇప్పుడు అది అనవసరం. ఇక్కడ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ని ముఖ్యంగా నడిపేది అమెరికా. ప్రపంచవ్యాప్తంగా 2 ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్స్ ఉన్నాయి. ఒకటి అమెరికా కంట్రోల్ లో ఉంటే ఇంకొకటి చైనా కంట్రోల్ లో ఉంది. సో ఈ ఇద్దరిని నాసా స్పేస్ లోకి బోయింగ్ కంపెనీ యొక్క స్టార్ లైనర్ అనబడే ఒక అంతరిక్ష నౌక ద్వారా పంపింది. ఇక్కడ నాసా ఆస్ట్రోనాట్స్ ను స్పేస్ లోకి తీసుకురావడానికి బోయింగ్, స్పేస్ ఎక్స్ వంటి కంపెనీలకు కాంట్రాక్ట్ ఇచ్చింది. నాసా ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్. బోయింగ్, స్పేస్ ఎక్స్ అనేవి ప్రైవేట్ ఆర్గనైజేషన్స్. కాస్ట్ కటింగ్ లో భాగంగా నాసా కొన్ని అంతరిక్ష నౌకలను ప్రైవేటైజ్ చేసింది అన్నమాట. సో బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ ఈ ఇద్దరిని తీసుకువెళ్లి స్పేస్ స్టేషన్ లో డ్రాప్ అయితే చేసింది. ఇద్దరిని సేఫ్ గా అంతరిక్షంలో ల్యాండ్ చేసింది. 8 days తర్వాత రిటర్న్ అయ్యే సమయంలో బోయింగ్ స్పేస్ క్రాఫ్ట్ సరిగ్గా పనిచేయడం లేదు. హీలియం లీక్స్ అవుతున్నాయి. ఇంజన్ ఇష్యూస్ ఉన్నాయి. థ్రస్టర్స్ కూడా సరిగ్గా పనిచేయడం లేదు. థ్రస్టర్స్ అంటే స్పేస్ క్రాఫ్ట్ ఆకాశం నుండి భూమి వైపు ల్యాండ్ అయ్యేటప్పుడు ఈ థ్రస్టర్స్ ఈ వీడియోలో చూపించినట్లుగా స్లోగా ల్యాండ్ అవ్వాలి. ఈ థ్రస్టర్స్ సరిగ్గా పని చేయకపోతే స్పీడ్ గా స్పేస్ క్రాఫ్ట్ భూమిని గుద్దుకుంటుంది. లోపల ఉన్న ఆస్ట్రోనాట్స్ అక్కడికక్కడే మరణిస్తారు. సో టెక్నికల్ ఫాల్స్ ను నాసా ముందే ఎందుకు చూసుకోలేదు అనేది ప్రైమరీ క్వశ్చన్. ఇద్దరు ఆస్ట్రోనాట్స్ ను తీసుకువెళ్లే స్పేస్ క్రాఫ్ట్ సరిగ్గా ఉందా లేదా అనే క్వాలిటీ చెక్స్ చూసుకునే బాధ్యత నాసా సైంటిస్టులది. ఇక్కడ నాసా సైంటిస్టులు క్వాలిటీ చెక్ టీమ్ ఫెయిల్ అయ్యారు. బోయింగ్ కంపెనీ ఈ మధ్య ఎన్నో ప్రాబ్లమ్స్ లో ఉంది. ఫైనాన్షియల్ గా ఈ బోయింగ్ ఎన్నో లాస్ లను చూసింది. మొన్న బెంగళూరులో వీళ్ళ కంపెనీ సడన్ గా కొత్త ప్రాజెక్ట్స్ స్టాప్ చేయాల్సి వచ్చింది. మొన్న మీరు చూసినట్లయితే బోయింగ్ కంపెనీ తయారు చేసిన ఎన్నో ప్లేన్స్ కూడా క్రాష్ అవ్వడం జరిగింది. సో బోయింగ్ తయారు చేసిన స్టార్ లైనర్స్ లో సర్టిఫికేషన్ ఇష్యూస్ ఉన్నాయంట. నాసా వంటి సంస్థ సరైన సర్టిఫికేషన్స్ లేని స్పేస్ క్రాఫ్ట్స్ ద్వారా సునీత విలియమ్స్ వంటి లెజెండరీ ఆస్ట్రోనాట్స్ ను అంతరిక్షానికి పంపింది అనేది బయటకు ఒకవేళ లీక్ అయితే జో బైడెన్ తప్పు పడతారు. బికాజ్ నాసా అనేది ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్. బైడెన్ ఆధ్వర్యంలో ఉన్న ఆర్గనైజేషన్. ఒకవేళ సునీత విలియమ్స్ అదే స్టార్ లైనర్ మాల్ ఫంక్షన్ గా ఉన్న స్పేస్ క్రాఫ్ట్ ద్వారా రిటర్న్ అయ్యి ఉంటే, ఒకవేళ ఈవిడ ప్రాణాలకి ఏమైనా జరిగి ఉంటే, డిసెంబర్ 2024లో అమెరికా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ జరిగాయి. సో ఒకవేళ ఎన్నికల ముందు సునీత విలియమ్స్ చనిపోయి ఉంటే జో బైడెన్ ను అపోజిషన్ పార్టీస్ అందరూ వేసుకునేవారు. ఆస్ట్రోనాట్స్ ను చంపేశాడు అని జో బైడెన్ డెమోక్రటిక్ పార్టీ పైన వేసేవారు. సో పొలిటికల్ రీజన్స్ కారణంగా నాసా ఎటువంటి రిస్క్ తీసుకోలేదు. ఇలానే లాస్ట్ టైం 2003లో మన ఇండియన్ ఆరిజిన్ అమ్మాయి అయిన కల్పన చావ్లా కొంతమంది 6 మందితో కలిపి స్పేస్ లోకి వెళ్లారు. కానీ తిరిగి వచ్చే టైంలో టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఎప్పుడైతే క్యాప్సూల్ ఎర్త్ అట్మాస్ఫియర్ లోకి ఎంటర్ అయిందో వెంటనే దాంట్లో మంటలు చెలరేగాయి. హీట్ ని తట్టుకోలేక ఆ క్యాప్సూల్ అక్కడికక్కడే నుజ్జు అయిపోయింది. అప్పుడు ప్రపంచం అంతా నాసా కేర్లెస్ గా పనిచేసిందని చెప్పి నాసా వైపు వేలు చూపింది. ఇప్పుడు అలాంటి రిస్క్ నాసా తీసుకోలేదు. సో ఎన్ని రోజులైనా సరే వాళ్ళని అక్కడే ఉంచాలని చెప్పేసి అక్కడే ఉంచింది. ఇక్కడ గేమ్ మీకు అర్థమవుతుందా? నాసా ఏదైనా చిన్న తప్పు చేస్తే జో బైడెన్ ప్రభుత్వాన్ని మొత్తం మూసేస్తారు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, నాసా వేరే కాంట్రాక్టర్స్ కు కాంట్రాక్ట్ ఇచ్చి వేరే స్పేస్ క్రాఫ్ట్ ద్వారా సునీత విలియమ్స్ వెనక్కి ఎందుకు తీసుకురాలేదు, ఎందుకు ఇంత డిలే చేసింది? దీనికి సమాధానం నాసా అయితే ప్రయత్నించింది. నాసాకు ఇలాంటి పనులు చేసి పెట్టే కంపెనీ స్పేస్ ఎక్స్. స్పేస్ ఎక్స్ కి ఓనర్ ఎలాన్ మస్క్. ఇక్కడ జియో పాలిటిక్స్ ను అర్థం చేసుకోండి. ఎన్నికల సమయంలో ఎలాన్ మస్క్ ట్రంప్ కి సపోర్ట్ చేశాడు. ట్రంప్ ఎవరు? జో బైడెన్ కు అపోజిషన్ లీడర్. ఎలాన్ మస్క్ ఒకవేళ నాసాకు సపోర్ట్ చేసి
చేసి హీరో లాగా సునీత విలియమ్స్ ను కాపాడడానికి స్పేస్ క్రాఫ్ట్ ను పంపించి ఉంటే సునీత విలియమ్స్ సేఫ్ గా ల్యాండ్ అయి ఉంటే ఎన్నికల ముందు జో బైడెన్ హీరో అయ్యేవాడు. జో బైడెన్ సూపర్ రా, ఒక ఆస్ట్రోనాట్స్ ను కాపాడాడు అని జో బైడెన్ పైన సింపతి పెరిగేది. జో బైడెన్ కు హెల్ప్ చేయడం ఎలాన్ మస్క్ ఇష్టం లేదు. సో ఎలాన్ మస్క్ నాసాతో ఇలా అన్నాడు, సో ఐ కెన్ నాట్ అరేంజ్ స్పేస్ క్రాఫ్ట్ నాట్ సో ఫాస్ట్ అన్నాడు. ఇంత తొందరగా నేను స్పేస్ క్రాఫ్ట్ ని అరేంజ్ చేయలేను, నాకు కొంచెం టైం కావాలని ఏవేవో రీజన్స్ చెప్పాడు. స్పేస్ ఎక్స్ కాకుండా నాసా దగ్గర లాక్హెడ్ మార్టిన్, బ్లూ ఆరిజిన్ వంటి ఇతర కంపెనీలు కూడా ఉన్నాయి. ఇటువంటి పనులు చేస్తాయి. బట్ బ్లూ ఆరిజిన్ దగ్గర సరైన స్పేస్ క్రాఫ్ట్స్ లేవు. సో ఇంతకు ముందు రష్యా, అమెరికా దేశాలు ఈ స్పేస్ స్టేషన్స్ కోసం, ఈ స్పేస్ క్రాఫ్ట్స్ కోసం ఎంతో డబ్బులు ఖర్చు పెట్టేవి. ఇప్పుడు ఎవరు అంత ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఈ స్పేస్ క్రాఫ్ట్స్ కోసం ఎక్కువ డబ్బులు ఎవరు ఇన్వెస్ట్ చేయడం లేదు. ఎందుకంటే ఒక స్పేస్ క్రాఫ్ట్ ను స్పేస్ లోకి పంపి తీసుకురావడానికి దాదాపు 1600 కోట్లు ఖర్చు అవుతుంది. కాబట్టి దీని ద్వారా ఎక్కువ లాభం కూడా లేదు. సో ఎవరు అంత ఇంట్రెస్ట్ గా తీసుకోవడం లేదు. కాబట్టి సునీత విలియమ్స్ గారు అక్కడ ఇరుక్కోవాల్సి వచ్చింది. ఒక స్పేస్ క్రాఫ్ట్ ను స్పేస్ లోకి పంపాలి అంటే ఒక మనిషికి దాదాపు 60 నుంచి 70 కోట్లు అవుతుంది. సో నాసా ఏమనుకుందంటే కేవలం ఇద్దరిని తీసుకురావడానికి ఒక స్పేస్ క్రాఫ్ట్ ను స్పేస్ లోకి పంపాలి అంటే 1600 కోట్లు ఖర్చు పెట్టాలి. 9 నెలల తర్వాత ఇంకొక మిషన్ మన దగ్గర ఎలాగో ఉంది కదా, ఆ మిషన్ కోసం మనం ఎలాగో 9 మంది లేదా 10 మంది ఆస్ట్రోనాట్స్ ను పంపించాలి కదా, ఆ టైంలోనే ఇద్దరిని కూడా తీసుకొద్దాం అనుకున్నారు. డబ్బుల కోసం నాసా ఇంత దిగజారిందా అనేది తేలాల్సి ఉంది. ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఈ రాజకీయాల గేమ్ ఆఫ్ థ్రోన్స్ కారణంగా, ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ కారణంగా సునీత విలియమ్స్ అంతరిక్షంలోనే ఉండాల్సి వచ్చింది. 9 నెలల పాటు ఇక్కడే ఉంది. మనకందరికీ తెలుసు అంతరిక్షంలో గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఉండదు. అక్కడ వాష్రూమ్ వెళ్ళడానికి కూడా పైప్స్ లోనే వెళ్ళాలి. అన్ని గాలిలో తేలుతూ ఉంటాయి. బాడీ కూడా గాలిలోనే తేలుతూ ఉంటుంది. అక్కడ ఫుడ్ అనేది డిహైడ్రేటెడ్ ఫుడ్ ఉంటుంది. అండ్ పడుకోవడానికి దేనికైనా కట్టేసుకొని పడుకోవాలి. సో అక్కడ ఏమీ చేయలేము. ఫిజికల్ ఇష్యూస్ ఎన్నో ఉంటాయి. ఒక ఆడామె 9 నెలలు అక్కడ ఉంది అంటే చాలా ఘోరం. సెప్టెంబర్ 2024లోనే ఖాళీగా బోయింగ్ స్టార్లైనర్ స్పేస్ క్రాఫ్ట్ స్పేస్ నుంచి ఆస్ట్రోనాట్స్ ను అక్కడే వదిలేసి ఖాళీగా భూమి మీదకి వచ్చింది. తిరిగి వచ్చినప్పుడు సేఫ్ గానే ల్యాండ్ అయింది. తిరిగి వచ్చినప్పుడు ఎటువంటి హీలియం లీక్స్ లేవు, ఎటువంటి ఇంజన్ ఫాల్స్ లేవు. ఎక్కడో ఏదో తప్పు జరిగింది. సో డిసెంబర్ 2024లో ట్రంప్ గెలిచాడు. ట్రంప్ ప్రాణమిత్రుడు ఎలాన్ మస్క్ రంగంలోకి దిగి స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ స్పేస్ క్రాఫ్ట్ ను రెడీ చేశాడు. ఈ స్పేస్ క్రాఫ్ట్ పేరును ఫ్రీడమ్ అని పెట్టాడు. ఇక్కడ రాజకీయాలు చూడండి భలే ఉంటాయి. మొన్న స్పేస్ ఎక్స్ ఫ్రీడమ్ స్పేస్ క్రాఫ్ట్ భూమి మీద ఎక్కించుకుని అంతరిక్షంలోనికి వెళ్ళింది. 10 మందిని అక్కడే దింపి సునీత విలియమ్స్ అండ్ బచ్ విల్మోర్ ఈ ఇద్దరిని రిటర్న్ పికప్ చేసుకుంది. ఇప్పుడు ఈ ఇద్దరు డ్రాగన్ ఫ్రీడమ్ క్యాప్సూల్ లో ఉన్నారు. హీలియం లీక్స్ చెక్ చేశారు, టెక్నికల్ చెక్స్ చేశారు, థ్రస్టర్స్ చెక్ చేశారు. అన్ని ఓకే, అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి. అన్డాకింగ్ కూడా ఎలాన్ మస్క్ స్పేస్ క్రాఫ్ట్ సక్సెస్ఫుల్ గా చేసింది. ఇక్కడ అన్డాకింగ్ అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి విడిపోవడం అన్నమాట. ఇలా అన్డాకింగ్ అయ్యింది. అన్డాకింగ్ అయిన తర్వాత సునీత విలియమ్స్ ఫ్లోరిడాలోని సముద్ర తీరంలో ల్యాండ్ అయ్యారు. మన ఇండియన్ టైం ప్రకారం ఎర్లీ మార్నింగ్ 3:27 AM కి ఈవిడ మెక్సికోలోని ఫ్లోరిడాలో ఒక సముద్రంలో ల్యాండ్ అయ్యారు. ఈవిడ ల్యాండ్ అయిన తర్వాత ఈవిడను చాలా కేర్ తీసుకున్నారు. ఈవిడకి హార్ట్ అటాక్ ఇష్యూస్ వచ్చే ప్రమాదం ఉంది అంటున్నారు. మోషన్ సిక్నెస్ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. మజిల్స్ అన్ని వీక్ అయిపోయే అవకాశం ఉంది అంటున్నారు. సో ఈవిడ తిరిగి రావడానికి ఎన్నో వారాలు కష్టపడాల్సి వచ్చింది. ఈవిడ హెల్త్ కూడా ఎన్నో ఇష్యూస్ ఉండుంటాయి. ఇవన్నీ బయటికి రావడం లేదు. ఈవిడ వచ్చిన తర్వాత అందరూ టెన్షన్ లో ఉన్నారు. ఈమె మొత్తం కవరేజ్ లో నాసా లైవ్ టెలికాస్ట్ ఇచ్చింది. సో సునీత విలియమ్స్ ఉన్న స్పేస్ క్రాఫ్ట్ స్పేస్ నుండి భూమికి రావడానికి 17 గంటలు ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. మొన్న రష్యా సోయజ్ 3 hours లోనే చేసింది. కానీ 17 hours పడుతుంది అంటే చాలా ఎక్కువ టైమే తీసుకుంటుంది. ఏదైతే ఏముంది సేఫ్ గా సునీత విలియమ్స్ అండ్ బచ్ విల్మోర్ అయితే భూమి మీదకి హ్యాపీగా వచ్చేసారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.